భారతీయ జీవన విధానం విద్యార్థులు అలవర్చుకోవాలని మండపేట పురపాలక సంఘ మాజీ చైర్మన్ చుండ్రు వరప్రకాష్ పేర్కొన్నారు. మండపేట సెయింట్ యాన్ స్కూల్లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన వివిధ వంటకాలను ప్రదర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా శ్రీ వరప్రకాష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శన ప్రారంభించారు. ప్రిన్సిపల్ సిస్టర్ సినీ జోసెఫ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల వంటకాలు ప్రదర్శించడం మన దేశ సంస్కృతికి నిదర్శనంగా ఉంటుందని అన్నారు. స్కూల్లో విద్యార్థులకు అత్యుత్తమ చదువుతో పాటు అటు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దీంతో పాటు దేశంలో వివిధ సంస్కృతులకు అద్దం పట్టే విధంగా వంటలు సిద్ధం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశంలో వివిధ భాషలు, వివిధ సంస్కృతిని విద్యార్థులకు అవగతం చేయాలన్నారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. కానీ మన సెంటర్ స్కూల్ వారు ఒక అడుగు ముందుకేసి ఇండియాలో మన అన్ని స్టేట్లలో ఏ స్టేట్లో చేసి పెట్టగానే తయారు చేసి పిల్లలతో పెట్టేసి ఈ ఫెస్టివల్ని నేను ప్రత్యేకంగా మన సెంటర్ స్కూల్ వారికి, మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే అన్ని స్టేట్లు ఇంచుమించు ఇండియాలో అంటే మన సంస్కృతి ఏదన్నదే మన భావతరాలకే చెప్పాలనే ఉద్దేశంతో మా పిల్లలతో ఇటువంటి కార్యక్రమం ఏర్పడేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫెస్టివల్కి సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికీ, మన విద్యార్థుల పేరెంట్స్ అందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన మీడియా ప్రజలు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Culture and taste of our nation. Our beloved students typically presented the essence of each state, marking the event not only delicious but also a learning process in unity and diversity. A very big thanks to our dedicated students, committed staff and supportive parents who has played a vital role to make this event a grand success. And a special thanks to Sri Varaprakash Garu and Sri Satish Garu who has come over here sparing their valuable time, supporting us, encouraging us and being with us. Once again, thanks to one and all. May God bless you all. Thank you. కొంచెం